నేత రఘునందన్ రావు ఉన్నారు. రఘునందన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. ఇప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ మీరు చూసే ఉంటారు, కన్ఫెషన్ స్టేట్మెంట్. అంటే ఎలా చూడొచ్చు? ఒక మీ అగ్రనేతను అరెస్ట్ చేయడం కోసం ఒక ట్రాప్ని, ఒక కుట్రని పన్నడం ఎలా చూడొచ్చు? నవంబర్ 2020లో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని అయినటువంటి నేను గెలుపొందిన కరెక్ట్ సంవత్సరం తర్వాత నవంబర్ 2021 లోపల హుజురాబాద్ ఎలక్షన్స్ ఈటల రాజేందర్ గారి బై ఎలక్షన్స్ అని ఈటల రాజేందర్ గారు గెలుపొందినారు. అది జరిగిన కరెక్ట్ 1 year తర్వాత నవంబర్ 2022లో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి, కాంగ్రెస్ అభ్యర్థి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న పరిణామ క్రమంలో నవంబర్ 2022లో జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో ఒకవేళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు గెలిచిన మరుక్షణం బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యే కూడా మిగలడనేటువంటి భయంతో ఏదో ఒకటి చేసి ప్రజలలో భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో, దాంతోపాటు ఇందాక మీరు చెప్పినట్టు అప్పటికే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి తన కూతురు కవితని ఏదో ఒక రకంగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావులతో కలిసి కేసీఆర్ గారు వెళ్ళినటువంటి కట్టుకథనే అజీజ్ నగర్ ఫామ్ హౌస్ కథ. దాంట్లో ఈ 4 ఎమ్మెల్యేలని స్కేప్ గోట్స్ చేసి, బలి పశువులను చేసి, ఆ సంఘటన జరిగిన తర్వాత 20 రోజులు వాళ్ళని ప్రగతి భవన్లోనే ఉంచుకొని, పరోక్షంగా చెప్పాలంటే బందీలుగా ఉంచుకొని కథ బయటికి రాకుండా వాళ్ళని పోలీసులతోటి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. దేవన్ నుంచి నగేశ్వర్ నేను ఒకటే మాట చెప్తున్నా. ఆ రోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి స్టీఫెన్ రవీంద్ర గారు కారులో ఏదో 15 కోట్లు ఉన్నాయని, 30 కోట్లు ఉన్నాయని కనిపించకుండా బ్యాగులు సరిగా సగం ఓపెన్ చేయకుండా తీసుకుపోయింది. ఆ 15 కోట్లు లేదా 30 కోట్లు ఎటుపోయినాయి? స్టీఫెన్ రవీంద్ర చెప్పిన ఆ కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయా లేవా అనేటువంటి వాస్తవాలు తెలియాలంటే ఆ రోజు నుంచి నేను చెప్తా ఉన్నా, ఇది కట్టుకథ అని చెప్తా ఉన్నా, అక్కడ డబ్బులు లేవని చెప్తూనే ఉన్నాను. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం చంద్రశేఖరరావు గారు మీడియా సమావేశంలో కూడా కొన్ని ఆడియో టేపుల్ని బయటికి రిలీజ్ చేసినారు. బిఎల్ సంతోష్జీ మాట్లాడినారని, బిఎల్ సంతోష్జీ ఫోన్ నుంచి ఏదో వాట్సాప్ వచ్చిందని, ఇవన్నీ కృత్రిమంగా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని తయారు చేసినటువంటి కట్టుకథలని నేను డే 1 నుంచి ఆర్గ్యూ చేస్తూనే వస్తా ఉన్నాను. బిఎల్ సంతోష్ లాంటి ఒక ప్రచారకుని పంచాయతీలోకి తీసుకొచ్చి ఇల్లీగల్ గా సారా దందా చేసినటువంటి తన కూతుర్ని బిఎల్ సంతోష్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి కూతురు కవితని లిక్కర్ స్కామ్ నుంచి బయటికి తీసుకురావడానికి చంద్రశేఖరరావు గారు ఆడినటువంటి నాటకం. నేను ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా చేసేటువంటి అప్పీల్, రాధాకిషన్ రావు అనేటువంటి డీసీపీ అంత స్పష్టంగా తన కన్ఫెషన్ లో ఏప్రిల్ 9వ తారీఖు రోజు పోలీసు వాళ్ళకి జ్యుడిషియల్ కస్టడీలోంచి వచ్చిన తర్వాత చెప్పినటువంటి కన్ఫెషన్ లో కేటగారికల్ గా చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ లో స్కెచ్ ఎలా వేసినారు, 4 ఎమ్మెల్యేలని ఎలా వాడుకున్నారు, దాంట్లో బిఎల్ సంతోష్ ని ఎలా ఇరికించాలని చూసినారనే విషయాలకు సంబంధించి రఘునందన్ రావు చెప్తే ప్రతిపక్ష నాయకుడిగా చెప్పినట్టుంటది. కానీ తన దగ్గర పనిచేసినటువంటి డీసీపీ ఒకరు చాలా స్పష్టంగా కేటగారికల్ గా అక్కడ జరిగినటువంటి సంఘటనను వివరించినారు. కాబట్టి కేసీఆర్ గారు ఆదేశాలతోటే మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పినారు. కాబట్టి ఎన్నికలు కూడా అన్ని ముగిసినాయి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ ని ఆధారంగా చేసుకొని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇట్లాంటి ఇంకా అనేక కుంభకోణాలు, అనేక తప్పుడు పనులు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వారు చేసినారు. వాటన్నింటి లోపల కూడా బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీ ద్వారా. అంతేకాదు దేశం కోసం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కేవలము ఆ నేతలను ట్రాప్ చేయడం, పోలీసులు ట్రాప్ చేయడం, లొంగ తీసుకోవడం అనేది ఎంత అంటే ఒక జుబుసకరమైన చర్య, అంటే చీప్ ట్రిక్స్ ని ప్లే చేయడమే కదా. ఒక నీచమైనటువంటి చర్య. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతరులు తప్పు చేసినారు అని చెప్పి ప్రపంచానికి తెలియజెప్పి తాను ముఖ్యమంత్రి కాబట్టి తాను ఏం చెప్పినా చెల్లుబాటు అయిపోయినటువంటి రీతి లోపల అహంకారపూరితంగా ఆయన చేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ లో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. అందుకనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే అంతే, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి ఏం కొంపలంటుకొని పోయేటి లేవు, ఏం ఆకాశం భూమి ఏం బద్దలు కాదు. అందుకని టెలిఫోన్ ట్యాపింగ్ చేసి వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడినటువంటి చంద్రశేఖరరావుని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎన్నికలప్పుడు అరెస్ట్ చేస్తే ఏమన్నా సింపతి వస్తుందేమో, 2-4 ఓట్లు పెరుగుతాయేమని భయపెట్టి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలన్నీ ముగిసినాయి, ఓట్లన్నీ డబ్బాలో ఉన్నాయి, ఇప్పుడు తీసుకొచ్చి లోపల పడేస్తే అయిపోతుంది కదా. అంతేకాదు రాధాకిషన్ రావు గారు ఇంకో మాట కూడా చెప్పినారు. నవంబర్ ఎన్నికల కంటే ముందు తాను ఒక ఎస్ఐని ఇచ్చినానని, పోలీస్ వాహనం ఇచ్చినానని, కొత్త సెల్ ఫోన్ కొనిచ్చినానని, రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి డబ్బులు అన్ని కాన్స్టిట్యున్సీలకి పంపిణీ చేసినానని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి మాజీ ఐఏఎస్ ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని కూడా ఈ కేసులో వెంటనే ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసులో అవసరమైతే వకాలత్ అందించడానికి, న్యాయ సహాయం చేయడానికి రఘునందన్ అనే ఈ వకీల్ సదా సిద్ధంగా ఉంటాడు. తప్పు చేసిన వాళ్ళు, దోషులు ఎవరైనా శిక్షించబడాలనేదే నా సిద్ధాంతం.
100% టెలిఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా తప్పు చేసినారు. బయట వ్యక్తుల టెలిఫోన్లే కాదు, తమ కుటుంబ సభ్యుల టెలిఫోన్లను కూడా వినే నీచానికి దిగజారిండ్రు. కాబట్టి దయచేసి వెంటనే ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం ప్రభాకర్ రావు వచ్చేదాకా ఆగుదామని చూడొద్దు. రాధాకిషన్ రావు గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పినారు, అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాలతోటే తాము ఈ పనులను చేసినామని. చంద్రశేఖరరావు గారు చెప్తేనే చేసినామని చెప్పినారు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? అక్కడ కెమెరాలు దొరుకుతాయి, స్పై కెమెరాలు దొరుకుతాయి, పోలీసు వాళ్ళ వాంగ్మూలం ఉన్నది. రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పినాడు. ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద తీసుకొని వెంటనే చంద్రశేఖరరావును అరెస్ట్ చేసి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ కేసు విచారణ కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాను. అంటే ఈ కేసులో చూస్తే కనుక బిఎల్ సంతోష్ని ఈ కేసులో ఇరికించి అరెస్టు చేయాలనే ఒక దురుద్దేశమైన చర్య అయితే ఏదో ఉందో, లీగల్గా మీరు ఒక లాయర్గా ఉన్నారు, అంటే ఈ కేసు ఫర్దర్గా ముందుకు అంటే కొన్ని ఆయన అనుకున్నట్టు జరిగితే కనుక న్యాయస్థానంలో ఇవన్నీ నిలబడే అవకాశం ఉంటుండేనా? ఇప్పుడు చెరుపకరా చెడదేవని పెద్ద మనుషులు ఒక సామెత